కొంతమంది కొన్ని విషయాల్లో వారు తీసుకున్న నిర్ణయాల్ని దేవుడు తన ఆమోదముద్ర వేశాడు. ఎంత మంచి నిర్ణయం, ఎంత మంచి సమర్పణ, ఎంత గొప్ప తీర్మానం అని వారి తీర్మానాన్ని బలపరుస్తూ వారికి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇచ్చి, మరెక్కువ బలవాన్ని ఇచ్చి, మరెక్కువ అభిషేకాన్ని ఇచ్చి, మరెక్కువ కాపుదలనిచ్చి అట్టి వారితో దేవుడు నడవటం ప్రారంభించాడు. ఈ రోజున మీ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి తీర్మానం, ఒక నిర్ణయం కలిగి ఉన్నారా? అవి ఆశీర్వాదకరమైన నిర్ణయాలు కలిగిన వారుగా ఉన్నారా? మేమేం చేస్తామో మాకు తెలియదు, మేమేమవుతామో మాకు తెలియదు, కుటుంబ ప్రార్థన చేస్తాంటే మేము ఎప్పుడు ప్రార్థనలో కూర్చుంటామో మాకు తెలియదు, మేము ఎప్పుడు లేస్తామో మాకు తెలియదు, ఎప్పుడు బాప్టిజం తీసుకుంటారండి, ఎప్పుడు బాప్టిజం తీసుకుంటామో మాకు తెలియదు, ఎప్పుడు మారు మనసు పొందుతారండి, ఎప్పుడు మారు మనసు పొందుతామో మాకు తెలియదు అనే స్థితి మీ ఇళ్లలోంచి పోవాలి. దైవజనమా, ఒక డెసిషన్ మేకర్స్గా మీరు ఉండాలి. మేము నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అవి జరుగుతాయంటే, నీ హృదయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, నీ హృదయంలో వాంఛ కలిగి ఉన్నప్పుడు ఆ హృదయ వాంఛను దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. అసలు నీ హృదయంలో ఏ నిర్ణయం లేకుండా, ఏ తీర్మానం లేకుండా, ఎప్పుడు జరుగుతాయో మాకు తెలియదు, ఎలా జరుగుతాయో మాకు తెలియదు, నేనేం చేస్తానో నాకు తెలియదు, నేను సేవ చేస్తానో లేదో తెలియదు, సేవలో ఎంతకాలం ఉంటారో నాకు తెలియదు, మరి ఏం తెలుసు నీకు, తింటాను తెలుసా, నా భార్యతో ఎన్ని రోజుల నుంచి ఉంటారో నాకు తెలియదు. ఒక భార్య వెళ్ళి అడిగిందంట భర్తని, ఏమండి జీవితకాలం అంతా నాతోనే ఉంటారు, నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు నీతో ఉంటాను, ఎంతకాలం నీతో ఉంటాను అని ఒక పెద్ద డైలాగ్. భార్యని భర్త అడిగాడంట, ఎప్పుడు చూసినా అమ్మగారింటికి వెళ్ళిపోతావు, చిన్న గొడవకి పెద్ద గొడవకి ప్రతిదానికి నీకు మీ అమ్మ గుర్తొచ్చేస్తుంది. నా దగ్గర ఉండేదేమో 5 రోజులైతే మీ అమ్మ దగ్గర ఉండేదేమో 5 నెలలు. నువ్వు ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోతానంటావు తప్ప, నా దగ్గర ఉంటూ మన సమస్యలు మనం పరిష్కరించుకుంటూ మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకొని మన ఇంట్లో మనం మేలు పొంది వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులకి టెన్షన్ లేకుండా మనల్ని చూసి వాళ్ళు ఆనందించాలి. కానీ నువ్వు ఇంటికి వెళ్తే మీ అమ్మ బాధపడదా? ఎందుకు? నేనేమన్నా అంత కర్కశమైన వ్యక్తినా, కఠోరమైన వ్యక్తినా? చిన్న చిన్న పొరపాట్లు ఎవరిళ్లలో జరగవు, ఎవరు కోప్పడకుండా ఉంటారు, అవి సరిదిద్దుకోలే. కానీ దీనికి పరిష్కారం ఇంటికి వెళ్ళిపోవటమా అని అంటే, అలా అన్న తర్వాత కూడా ఆవిడ అంటదంట, ఎన్ని రోజులు నీతో ఉంటానో నాకే తెలియదు. అందుకనే అలా తగలడ్డాయి జీవితాలు. నీతో ఎన్ని రోజులు సంసారం చేస్తానో నాకు తెలియదు, ఎన్ని రోజులు నేను నీతో ఉంటానో తెలియదు అనే భార్యలు ఉన్నారు. నీ దగ్గర నుంచి ఎన్ని రోజులు ఉంటానో, తర్వాత ఏమైపోతానో, ఎక్కడికి వెళ్ళిపోతానో నాకే తెలియదు అనేటువంటి భర్తలు ఉన్నారు. అలానే నువ్వేమైనా అన్నావంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానేటువంటి పిల్లలు ఉన్నారు. ఏమైనా అన్నావంటే ఏం చేసుకుంటాడోనండి, ఆత్మహత్య చేసుకుంటాడు, ఇల్లు వదిలేసిపోతాడో, భయం వేస్తుందండి, ఏమీ అనలేకపోతున్నామండి అనేటువంటి వారు ఉన్నారు. రకరకాలుగా స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది దేవుని బిడ్డ? నీవంటూ ఒక మంచి తీర్మానం తీసుకో. ఒక భార్యవైతే గనక నేను నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా భర్తతో నేను ఉంటాను జీవితకాలం అంతా అనే నిర్ణయం నీలో ఉంటే, దేవుడిని నువ్వు ఘనపరిచిన ఇల్లును కట్టుకునే కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నాకు తెలియదు ఎన్ని రోజులు ఉంటానో నీతో అంటే, నీ జీవితాన్ని సాతాను చేతుల్లో వాడు చక్కగా ఎంజాయ్ చేస్తాడు. నీకు తెలియదు నువ్వు ఎన్ని రోజులు ఉంటాడు, పద రేపే మూట కట్టుకొని బయలుదేరి అంటాడు. అందువలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ పిల్లలు దూరం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలు అల్లరులతో, అర్థం చేసుకోకుండా అపార్థాలతో బతుకుతూ అశాంతితో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఇల్లు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మీకు తెలుసా? 128వ కీర్తన మనం తీసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాయితము అనుభవించదవు, నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. భూమి మీద మనిషి కోరుకునేవన్నీ కూడా ఏం కావాలని కోరుకుంటాడో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ దీనిలో ఉన్నాయి. ఒక మనిషి కష్టపడినప్పుడు కష్టాయితం తనకు ఫలముగా లాభంగా మారితే సంతోషంగా ఉంటాడు. ఒకవేళ లాభప్రాప్తి పొందినా, ఎంత ధనవంతుడైనా కోటీశ్వరుడైనా, తను కట్టుకున్న భార్యతో భర్తతో వారికి పొరపక్షాలు వచ్చి వారు హృదయాలు ఐక్యం అవ్వకపోతే అదొక మనోదుఖంగా ఉంటుంది భార్యకైనా భర్తకైనా. అయితే ఆ స్థితి నీ ఇంటికి రాదంటున్నాడు దేవుడు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి. ఈవెన్ భర్తకు కూడా అదే మాట వర్తిస్తుంది. భర్త కూడా దేవునిలో ఫలించి ఆశీర్వాదానికి మరి కర్తగా దేవుడు వారిని కూడా దీవిస్తానంటున్నాడు. ఇంటికి యజమానుడిగా దేవుడు పురుషుడిని గణపరుస్తానంటున్నాడు. 2 విధాలైన ఆశీర్వాదాలు దానిలో ఉన్నాయి. దేవుని యెడల భయభక్తులు కలిగివాడు ఈ రీతిగా దీవించబడతాడు. ఇంట్లో దైవభయం కలిగినటువంటి పెద్దవాళ్ళు, యజమానురాలుంటే
చేతి పనుల కష్టాలను దీవిస్తానంటున్నాడు. భార్యాభర్తల మధ్యలో సమాధానమును నెమ్మదిని ఇచ్చి ప్రేమ అనురాగాలు కలిగి ఉండటం ఎలానో నేర్పించి సహనం ఓర్పు కలిగి ఒకరినొకరు ఎలా సహించుకోవాలో, ఒకరి బలహీనతలు ఒకరు ఎలా అర్థం చేసుకోవాలో, ఒకరి కోసం ఒకరు ఎలా పాటుపడాలో అవి ప్రభువైన దేవుడే నేర్పించి మీ ఇంట్లో మేలుని ఫలంగా, భార్య నీకు ఫలభరితంగా, భర్త నీకు ఫలభరితంగా ఉండే విధంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒకవేళ నీకు ధనం ఉన్నా, ఒకవేళ నీవు భార్యాభర్తలు కుటుంబంలో ఎంతో మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో మంచిగా ఉన్నా, నీ పిల్లల జీవితాలు బాగోకపోతే నీకు దుఃఖం కలుగుద్ది. ఇక్కడ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారంట. మరి ఒలీవ మొక్క యొక్క గుణలక్షణాలు, దాని ప్రాముఖ్యత, దాని యొక్క ఆయుష్, ఇవన్నీ దైవదాసులు ఎన్నోసార్లు మెసేజ్ల ద్వారా మాట్లాడారు. అంతగా నీ పిల్లల్ని నీ మధ్యలో ఆశీర్వదిస్తానన్నాడు. గెత్సెమనే తోటలోకి వెళ్తే అక్కడ చెప్తున్నారు, ఈ యొక్క ఒలీవ చెట్టు దగ్గర యేసు ప్రభువారు ఇక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేశాడని. దీని వయసు ఎంత అని అడిగితే ఇది 2000 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచే ఉంది, ఇప్పటికీ అది పచ్చగా ఉంది ఒలీవ చెట్టు. బాబా అందుకనే దేవుడు పోల్చాడేమో అనిపించింది. పిచ్చాపాటి వాడితో మనల్ని దేవుడు ఎప్పుడు పోల్చడు. ఒలీవ చెట్టులాగా, ఒలీవ మొక్కల్లాగా నీ పిల్లలు అన్ని విధాలుగా కూడా వారు ప్రయోజకులుగాను, జ్ఞానవంతులుగాను, తెలివైన వారుగాను, బలవంతులుగాను, దేవుని కృప పొందిన వారుగా నీ పిల్లలు ఉంటారని దేవుడు దీవిస్తుంటే నువ్వెందుకు దీవించవు నీ పిల్లల్ని? వాడు అట్టయిపోతాడు, ఇట్టయిపోతాడు, అది అలా అయిపోద్ది, ఇది అలా అయిపోద్ది అని ఎందుకు నువ్వు బాధపడతావు? దేవుడే నీ పిల్లల్ని దీవిస్తానంటున్నాడు. యెరూషలేమునికి క్షేమము కలుగు చేస్తానంటున్నాడు. సియోనులోంచి ప్రభువు నిన్ను దీవిస్తానంటున్నాడు. ఇంకొక ఆశీర్వాదం ఉందో తెలుసా? నీకు ఆస్తిపాస్తులు ఉన్నా, నువ్వు భార్యాభర్తలు మంచిగా ఉన్నా, నీ పిల్లల జీవితాలు బాగున్నా, ఆరోగ్యం బాగోకపోతే ఎన్నున్నా నీ హృదయంలో ఒక బాధ ఉంటుంది. అయితే నీ పిల్లలను చూస్తావంటే దీర్ఘాయుష్యం దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ విధముగా అన్ని రీతులుగా కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు, దీవెనలు ఉండాలనేది ఆ దేవాతి దేవుని యొక్క హృదయవాంఛ. ఇవి నువ్వు కలిగి ఉండటానికి నీ కుటుంబం కొరకు ఒక అద్భుతమైన తీర్మానాలు, నిర్ణయాలు నువ్వు కలిగి ఉండాలి. యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను మాత్రం నా దేవుణ్ణి సేవిస్తాను. ఒక నిర్ణయం తీసుకున్నారు ముగ్గురు వ్యక్తులు, షద్రక్, మేషక్, అబేద్నెగో. అగ్నిగుండంలో పడవలసి వచ్చినప్పటికీ కూడా అగ్నికైనా ఆహుతవుతాం, కానీ ఈ విగ్రహానికి మాత్రం మేము ఏమాత్రము తలవంచము అనేటువంటి తీర్మానం తీసుకున్నారు. అదొక అద్భుతమైన నిర్ణయం. దానియేలుకు ప్రార్థన చేస్తే చచ్చిపోతావు, చంపేస్తామని చెప్పినా ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా రోజుకు 3 మారు నా దేవుని సన్నిధిలో నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్నాడు. అలానే మోషే తన జీవితంలో అల్పకాల సుఖభోగముల వైపు నేను ప్రేరేపించబడిన కానీ క్రీస్తు కొరకే నేను శ్రమ పడతాను, అదే నాకు ఆనందం అనే ఒక తీర్మానం తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల అతని జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు వారు చూశారు. కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయాలి, ఈ రక్షణలో నేను కొనసాగాలి, నా ఇంటి వారితో కలిసి ప్రభువుని ఆరాధించాలని ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు కనపరిచాడు. నిజంగా ఈ నిర్ణయాలు తీసుకున్న వారందరి జీవితాల్లో మిగతా భక్తుల జీవితాల్లో జరిగిన కార్యాల కన్నా వీరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా గమనించగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు శ్రమపడుట, చనిపోవుట కూడా నాకు లాభమే, మేలే, నాకు మేలే అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, లాభమే. కానీ నేను మాత్రం నా దేవుని కోసమే బ్రతుకుతా. అవమానం వచ్చి నా కొరడాలతో కొట్టించుకున్నా, నా యథార్థతను, నా పరిశుద్ధతను, నా భక్తిని, నా సమర్పణ నేను విడిచి పెట్టను అన్నాడు. స్టెఫను ఒక తీర్మానం తీసుకున్నాడు. సువార్త ప్రకటించే క్రమంలో రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నా సరే నా ప్రాణాలైనా అర్పిస్తాను, కానీ నా దేవుని మాటలు నేను చెప్తూనే చచ్చిపోతాను అనుకున్నాడు. ఆయన ముఖము ప్రకాశించిందంట దేవదూత ముఖం వలె. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు యవన బలం, అది యవనస్తుడు, తిరిగి 10 మందిని కొట్టి అవతల పడివేయగలడు. కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఎంత త్యాగపూర్వకమైన మనస్సు కలిగిన వాడు. ప్రాణం పోతుందని తెలిసినా అయ్యలారా, అమ్మలారా అంటూ సువార్తను ప్రకటిస్తూ తన ప్రాణాలని దేవునికి అర్పించాడు. యేసునాథుడు అర్పించినట్లుగా, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా అన్నట్లుగా స్టెఫను తన ఆత్మని దేవునికి అప్పగించి ప్రాణాలు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులందరూ కూడా ఒక తీర్మానం తీసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ జీవితాల్లో. మేము ఏ స్థితిలో అయినా సరే ఈ దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో, ఆయన కొరకు జీవించే విషయంలో, సేవాధర్మమును కొనసాగించే విషయంలో మేము మరలా వెనక తట్టు తిరగమన్నారు.
హతసాక్షులుగా ఆయన అవుతామని తీర్మానం తీసుకున్నారు. వారిని దేవుడు అద్భుతంగా వాడుకోవటం ప్రారంభించాడు. వారి జీవితాలను దీవించడం ప్రారంభించాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది దేవుని బిడ్డ? అబ్రహాము కూడా ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. బంధువుల్ని, నీ జనాంగమును విడిచి నన్ను వెంబడించమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా విశ్వాస యాత్రను ప్రారంభించాడు. అంత గొప్ప విశ్వాసము ద్వారా ఆయన ఒక తండ్రి అయ్యాడు. విశ్వాసమునకు మూలపురుషుడు ఆయనేనా అన్నట్లుగా దేవుని దృష్టికి అత్యంత యోగ్యుడైపోయాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని చేస్తానన్నాడు. ఒక తీర్మానం, ఎంత అద్భుతమైన తీర్మానం. దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు సాక్ష్యం విన్నారు. వారు ఒక తీర్మానం తీసుకున్నారు యవ్వన కాలంలో, నా జీవితాన్ని నా దేవుని సేవకు సమర్పించుకుంటాను, ప్రభు సేవలోనే నేను కొనసాగుతాను, నా దేవుని కొరకే నేను జీవిస్తాను. తండ్రి గారు, నాన్నగారు పీజే ఇమ్మానియేల్ గారు ఒక డెంటల్ డాక్టర్ అయ్యుండి, ఒక చంద్రిక టూత్ పౌడరు బిజినెస్ ప్రారంభించి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో తొలగుతూగుతున్న సమయంలో సత్యాన్వేషణలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ముఖాముఖిగా చూసినటువంటి గొప్ప దైవజనులు పీజే ఇమ్మానియేల్ గారు. ఆయన నిద్రించినప్పుడు ఆయన మిగిల్చిన ఏంటా అని చూస్తే ఒక పెట్టె నిండా బైబిల్స్ మాత్రం ఉన్నాయి. పరలోకంలో ఎంత ధనాన్ని ఆయన సమకూర్చుకున్నారు, ఎన్ని ఆత్మలను భూమి మీద దేవుని కొరకు సంపాదించారు, ఎంత యథార్థంగా బ్రతికారు. భూ సంబంధమైన వాటి మీద కన్నా పరసంబంధమైన వాటి మీద మనసు నిలుపుకొని సమర్పణతో వెళ్ళారు. సజీవయాగంగా సమర్పించుకున్నారు. జైలుకి వెళ్ళారు, అనేకులు తోలనాడారు, అనేకులు కొట్టారు, దూషించారు, ఇంటివారు వెళ్ళిపోమన్నారు. అయినప్పటికీ కూడా అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిగా క్రీస్తు కొరకు సమస్తాన్ని దరిద్రంగా ఎంచుకొని ప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించి 50 సంవత్సరాలు యేసయ్య పరిచర్య చేసిన గొప్ప దైవజనులు పీజే ఇమ్మానియేల్ గారు. మరి అటువంటి నీతివంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం ప్రియులారా. అలానే శైలాపాల్ గారు, నేను కూడా ఒక తీర్మానం తీసుకున్నాను, ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు కష్టములు వచ్చినా నా జీవితం నా దేవునికి అంకితం, ఆయన సేవలోనే ఉండాలని కొనసాగటానికి దేవుడు కృపించాడు. దేవుని నామాని మహిమ కలుగును గాక. అలానే మీ అందరూ, మనందరం కూడా మీ తీర్మానాలు, మీ సమర్పణ, మీ ఆత్మ తీవ్రత, మీలో ఉన్న విశ్వాసం, మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న దేవుని కోసమే జీవించాలి. లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా నా దేవునితోనే నేను నడుస్తానన్న తీర్మానం వలన ఈరోజు మీరు ఇక్కడ కూర్చోగలిగారు, నిలబడగలిగారు, ప్రభుతో నడవగలుగుతున్నారు. అవును ప్రియులారా, ఒక రైట్ డెసిషన్. ఈ రోజున మీరు కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయం కలిగి ఉండండి. దేవుడు మీ నిర్ణయాల్ని స్థిరపరిచి మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. ఈ వచనాలు మీరు రాసుకోవచ్చు. యోబు గ్రంథం 27 అధ్యాయం 5-6 వచనాలు. యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, నా నీతిని విడవక గట్టిగా నేను పట్టుకుంటాను, మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. యోబు భక్తుడు ఎంత అద్భుతమైన మాటలు అంటున్నాడంటే, నా నీతిని విడిచిపెట్టను, నా యథార్థతను విడిచిపెట్టను, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూనే నేను చచ్చిపోతానని ఒక తీర్మానం. ఏమండి, అలాంటి వాళ్ళు ప్రభు విడిచిపెడతారా? రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇవ్వలేదా దేవాతి దేవుడు? ఒక సమర్పణతో కూడిన నిర్ణయాలు మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు ఘనముగా దీవించబడుతుంది. గనురాలు, గనుడని మీరు పిలువబడతారు. హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయం 24-25 వచనాలు. అలానే యెహోషువ తన కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామా భార్యని, ఎప్పుడు వదిలేసి వెళ్దామా భర్తని, ఎప్పుడు అలుగుదామా, ఎప్పుడు ఆయన మీద నిందేద్దామా, ఎప్పుడు ఆమె మీద నిందేద్దామా అని, ఇది మీకు తగదు. భార్యాభర్తలకి మీరు కలిసి ఉండటానికి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆ క్రమంలో ఒకరినొకరు క్షమించుకోండి, ప్రేమించుకోండి, ఓర్చుకోండి, సహించుకోండి. అంతకు మినహాయించి మీరు ఎక్కువగా వెళ్ళకండి. దానివల్ల మీకు నష్టం. మీ భార్యను మీరు హింసిస్తే మీకేంటి ప్రయోజనం? మీ భర్తను మీరు దుఃఖపరిస్తే ఏంటి మీకు ప్రయోజనం? కొంతమంది ఆ విధంగా ఉండటం వలన జీవించలేకపోతున్నారు. జీవిత భాగస్వాములతో కలిసి ఉండాలని ప్రయత్నం చేసిన ఆ అధికమైన భయంకరమైన మృగ స్వభావంతో కూడా హింసను తట్టుకోలేక, తాళుకోలేక, హృదయ వేదంతో వారిని విడిచి వారు వెళ్ళిపోవాల్సిన దుస్థితి వస్తుంది. అలాంటి స్థితి దేవుని నమ్మిన ప్రజలు, ఈ వాక్యం వింటున్న వారు, ఆ స్థితి మీరు కలిగి ఉండకూడదు. దేవుని లేనటువంటి భక్తిహీనులు అలా చేయొచ్చేమో, దేవుని పట్ల గౌరవం లేని వారు అలా చేస్తారేమో, కానీ మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు. ఎందుకంటే ప్రభు మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. అలానే 2 సమూయేలు గ్రంథం 11 అధ్యాయం 8వ వచనము మీరు చూడండి. సుఖానుభవం కంటే పోరాడే వారితో కలిసి పోరాడతానని ఊరియా అనుకున్నాడంట. దావీదు సైన్యంలో ఉన్నాడు ఊరియా. నేను మంచం మీద పడుకొని నేను సుఖముగా ఎలా నిద్రపోతాను? అందరూ యుద్ధంలో ఉంటే ఇక్కడ ఇంట్లో ఉండి నేను ఎలా నిద్రపోతాను? నేను కూడా యుద్ధంలోకి వెళ్తాను, చనిపోతే సైన్యంతో కలిసి దేశం కోసం చనిపోతానని ఒక గొప్ప దేశం కోసం, రాజ్యం కోసం, రాజు కోసం సమర్పణాభావం కలిగినటువంటి వాడు ఊరియా. అవును ప్రియులారా,
ఇంకనూ మీరు గమనించినట్లయితే గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారి యొక్క సమర్పణ ఎంత గొప్పదో మీరు నేర్చుకోగలుగుతారు. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో మీరు తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు కూడా అంతే శ్రేష్టమైనవి. నువ్వే సమర్పణ కలిగి ఉన్నావో, ఏ నిర్ణయం తీసుకున్నావో దేవుడు చూస్తాడు. నీ హృదయవాంఛలై నెరవేర్చడం ప్రారంభిస్తాడు. నేను ఎడిపోతే నాకేం తెలియదు అనే మాట్లాడితే గాల్లో ఎగిరే గాలిపటంలాగా ఉంటావు. చేతిలోంచి ఆ దారం పోయిందంటే ఎక్కడ తెగి పడిపోతావో నీకే తెలియదు. ఎప్పుడు నీ జీవితం యేసయ్య చేతుల్లో స్థిరపరచబడును గాక. అదే రీతిగా నీ కుటుంబంలో అభివృద్ధిని కోరుకో దైవజనమా. నా ఇల్లు అభివృద్ధిలోకి రావాలని మీరు కోరుకోండి. అభివృద్ధి అనగానే మీ అందరికీ జ్ఞాపకం వచ్చేది ఆర్థిక అభివృద్ధి, మంచి ఉద్యోగాలు, గొప్పగా పెళ్ళిళ్ళు, గొప్పగా ఇల్లులు కట్టుకోవాలి. ఇదే అభివృద్ధి అనుకుంటే పొరపాటు పడుతున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు మనశ్శాంతితో కడుపారా తిని నిద్రపోయి ప్రహర్షించి ఉదయకాలమే లేచి దేవుడిని గనపరచాలంటే నీ ఇంట్లో ఉండవలసింది క్షమాపణ అయి ఉన్నది. ఒకరినొకరు క్షమించుకోవడంలో పోటీ పడండి, ఒకరినొకరు ప్రేమించడంలో పోటీ పడండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పోటీ పడండి, ఒకరి కష్టంలో మరొకరు పాలు పంపులు పొందడంలో పోటీ పడండి. దానిలో అభివృద్ధి పొందండి. మీ ఇంటికి క్షేమాధారంగా నీ దేవుడు ఉండబోతున్నాడు. ఎక్కడ ప్రేమ, ఎక్కడ అనురాగం, ఎక్కడ క్షమాపణ ఉంటూ అక్కడ దేవుడు ఉంటాడు. దైవ కార్యాలు బలముగా జరుగుతాయి దైవజనమ. అలానే ఆత్మరక్షణ పొందటంలో, ఆ రక్షణానందంలోను, ఆ విశ్వాసంలో ఎదుగుటలోనూ మీరు అభివృద్ధి పొందాలని కోరుకోనండి. వాక్యాలు చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, 1 దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అలానే 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లోను, అలానే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, అదేవిధంగా 2 కొరింథీ 8వ అధ్యాయము 2 నుండి 7 వచనాల్లో మనం చూసినట్లయితే మీరు అన్నిట్లో అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందండి, ప్రభువుని ప్రేమించట్లోను, తోటివారిని ప్రేమించట్లోను, సంఘ బిడ్డలను ప్రేమించడంలోను, క్రైస్తవులను ప్రేమించడంలోను, నీ శత్రువులను కూడా క్షమించి ప్రేమించడంలో అభివృద్ధి పొందండి. దేవుని జ్ఞానం పొందుకునే విషయంలో అభివృద్ధి పొందండి. సమస్త జాగ్రత్తను కలిగి ఉండే విషయంలో అభివృద్ధి పొందండి. దాతృత్వం కలిగి పేదలను దీనులను కటాక్షించే విషయంలో ఏం పొందాలండి? మనందరూ అభివృద్ధి పొందాలి. ఆ యొక్క పొందుకున్న ఆత్మరక్షణ కాపాడుకునే విషయంలో మీరు అభివృద్ధి పొందండి. ప్రభువు మీకు మేలు చేయబోతూ ఉన్నాడు. అదే రీతిగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మీరు చూసినట్లయితే దేనిలో కూడా నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో దేవునితో ముందుకు నడవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ మనము సాధించగలిగిందే దేవుడు మన యొద్ద నుంచి కోరుతున్నాడు, కానీ మనం సాధించలేంది, మన వల్ల కాంది, మనకు కష్టమైంది ఏదో నువ్వు చేయాలని, ప్రభు భారభరితమైంది నీ మీద మోపాలని ఆయన కోరట్లేదు ఏమాత్రము కూడా. అందువలన ఎప్పుడు కూడా నీ ఇంట్లో నువ్వు సంతోషం, సమాధాన పరచువారు ధన్యులు. వారు ఏమని పిలువబడతారని? దేవుని కుమారులని పిలువబడతారు. ఇంట్లో నువ్వు ఉంటే సమాధానం, సమాధానం, సమాధానం. ఎక్కడ గొడవలు అక్కడ అణిచివేయాలి. ఒకళ్ళ ముచ్చట్లు ఒకళ్ళకి చెప్పకూడదు, ఒకళ్ళ సాడీలు ఇంకొకళ్ళకి చెప్పకూడదు. మరి ఇంట్లో వాళ్ళు అన్నవి బయట వాళ్ళకి, బయట వాళ్ళు అన్నవి ఇంట్లో వాళ్ళకి చెప్పి కోపాలు రేపుకోకూడదు. అదిగో అలా అన్నారు నీకు తెలుసా నీ గురించి అని చెప్పకూడదు. తోటి వారి మధ్యలో అదిగో ఆయన నీ గురించి ఇట్లా మాట్లాడారు నీకు తెలుసా అని అనకూడదు. నీవు కొండెమలాడే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి ఇష్టం ఉండదు అలాంటి వారిలో. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ఇట్టి విషయాల్లో మీరు మీ ఇంటి వారు అభివృద్ధి పొందుదురు గాక. దైవజనమా, మంచి ఆత్మీయ గుణలక్షణాలు, యేసయ్యకి ఇష్టమైన గుణలక్షణాలు మీ ఇళ్లలో కలిగి ఉండండి. 128వ కీర్తనలో రాయబడిన ప్రతి ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. మంచి గుణలక్షణాలు ఇంట్లో కలిగి ఉండాలి. ఏంటమ్మా అంటే, మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒకరినొకరు క్షమించుకోవటంలో ఇది ఒక గుణం, ఇది ఒక గుణలక్షణం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ఇచ్చుట, ఆతిథ్యం ఇచ్చుట ఎంతో మంచిది. అదేవిధంగా మీరు వర్ధిల్లిన కొలది కూడా దేవుని సేవకి ఇచ్చుట ఎంతో మంచిది. అలానే ఆతిథ్యం ఇచ్చుట, ఎవరైనా ఒకరింటికి వస్తే అయ్యా వచ్చి పడ్డారు నా ఇంటికి, ఇప్పుడు కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి అనుకోవద్దు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడు నీ కొరకు 10 మందిని ఏర్పాటు చేస్తాడు. తెలియకుండానే ఎంతో మంది దేవదూతలు కూడా ఆతిథ్యం ఇచ్చారు. అందువలన ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. అలానే నా ఇల్లు రొట్టెల ఇల్లుగా చేయి ప్రభా, నా గంప, నా పిండి పిసిక తొట్టిని దీవించు ప్రభా అని ప్రార్థన చేయండి. తప్పకుండా మీ నలుగురు వండుకునే అన్నము 10 మందికి నువ్వు పెట్టడానికి కూడా దేవుడు కృప నీకు అనుగ్రహిస్తాడు. అవును, నువ్వు అలా ప్రార్థన చేసినట్లయితే ఆశీర్వాదాలను నువ్వు చూడగలుగుతావు. మరొక గుణలక్షణం, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వండి. అలానే ఐక్యత కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇళ్లలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఐక్యత, ఏక మనస్సు అనేది మీ గృహాల్లో మీరు కలిగి ఉన్నప్పుడు మీరు ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా, దేవుని ఆశీర్వాదాలతో మీరు వర్ధిల్లగలుగుతారు. కుటుంబ ప్రార్థన కలిగిన వారిగా మీరు ఉండండి. మీ ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతారు. అలానే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, సాక్ష్య జీవితం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి.
ఆశీర్వాదాలు దీవెనలు మీరు చూడగలుగుతారు. మరి ఇలాంటి గుణలక్షణాలు కొన్ని ప్రాధాన్యతలు మీరు కలిగి ఉండిన ఇళ్లలో ఇవి మేము కలిగి ఉండాలి, వీటికి మేము ప్రాధాన్యత ఇవ్వాలి అని మీరు ప్రభు నామంలో వీటిని గురించి ప్రార్థన చేసుకోండి, ప్రయత్నం చేయండి, అవి అమలుపరచడానికి చూడండి. అట్టి రీతిగా మీరు జీవించగలిగితే 128వ కీర్తనలో రాయబడినట్లుగా నీ చేతి పనుల కష్టాయుతం దీవించబడి లాభప్రాప్తిని కలుగుతుంది. భార్యాభర్తలు కుటుంబంలో ద్రాక్షావల్లు లాగానే బహుగా ఫలిస్తారు. నీ ఇంట పుట్టిన నీ బిడ్డలు, నీ పిల్లలు దీవించబడతారు. ఒలీవ మొక్కల వలె వారిని బల్ల చుట్టూ ఉంటారు. దీర్ఘాయుష్తో నీ దేవుడిని ఆస్వాదించి దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడినట్లుగా నీ చేతి పనుల కష్టాతం దీవిస్తున్న ఆ దేవుడే నువ్వు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఆశీర్వాదాన్ని కర్తగా చేస్తాడు. నీ గొర్రె మేకల మందులు, నీ దుక్కిటెద్దుల మందులు, నీ సంతానమును, నీవు చేసే ప్రతి పనిలో కూడా ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. పట్టణంలో ఉన్న, పల్లెలో ఉన్న, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోనికి నీ దేవుడు వచ్చి నేను దీవించడం ప్రారంభిస్తాడు. అతివృష్టి అనావృష్టిని ఉన్న దగ్గర రాకుండా నీ దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. నువ్వు ఇతరులకు అప్పిచ్చే స్థితిలో నిలబెడతాడు. అప్పు చేసే పరిస్థితి నుంచి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆయన ఐశ్వర్యము, ఆశీర్వాదం నీకు ఇచ్చి నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. ఈ వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆస్వాదించి దీవించును గాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన, గుండె మీద ఒక చేపెట్టుకోండి, తలపైన ఒక చేపెట్టండి. అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ప్రియ తండ్రి, మా తలలపైకి దీవెనలు కుమ్మరించండి ఆయన. మా ఇంట్లో ఉన్న వారందరిపైకి ఈ యొక్క దీవెనలు కుమ్మరించండి ఆయన. మా ఇంట్లో ముసలివారు, వృద్ధులు, పెద్దలు, పెద్ద వయసు వచ్చిన అత్తమామలు, తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఆయన. నీ కాపుదల వారికి ఇవ్వండి ప్రభువా. అయ్యా, నీ చేతిలోకి వస్తున్న ప్రతి బిడ్డని ఘనమైన పాత్రగా చేయమని అడుగుతున్నాను. యజమానుడు వాడుకునే పాత్రగా చేయమని అడుగుతున్నాను ఆయన. సంతోషముతోనూ ఆనందముతోనూ అయా గొప్ప కార్యములతోనూ వారి పాత్రలు నింపమని అడుగుతున్నాను ఆయన. వారి మధ్యలో వారి పిల్లల్ని ఆశీర్వదించండి ఆయన. విద్యాబుద్ధుల్లో వారికి తోడుగా ఉండండి. ఆరోగ్య విషయాల్లో వారికి సహాయంగా ఉండి స్వస్థత కార్యాలు జరిగించండి. వారి పిల్లల వివాహ విషయంలోనూ, వారి పిల్లల కెరీర్ విషయంలోనూ, అలానే వారి కుటుంబంలో, వారి బిడ్డల జీవితాల్లో ఆయా దుఃఖాక్రాంతమైన స్థితి వారు కలిగి ఉంటే వారికి విడుదల కార్యాలు జరిగించే విషయంలోని కార్యములు జరిగించండి. ప్రతి ఒక్కరి తలలపైకి శ్రేయస్కరమైన ఆశీర్వాదములు కృమ్మరించబడును గాక. మహోన్నతమైన దీవెనలతో నీ ప్రజలను దీవించి హెచ్చించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.